చేసినాక అక్కడ ఉన్నారు, అద్భుతాలు చేసినాక ఆయన గారు ఇక్కడికి రాలేకపోతున్నాడు. ఎందుకు? ఒకవేళ ఇక్కడికి వస్తే 10 సంవత్సరాలలో వారు చేసిన అద్భుతాలను మా సభ్యులందరూ అడగడం మొదలు పెడితే సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది, తల దించుకోవాల్సి వస్తుంది అని వారు రావడం లేదు. అది వారి ఇష్టం, మేమేం ఒత్తిడి చేస్తలేం. సభలోకి సభ్యుడు రావడం రాకపోవడం అనేది సభ్యుడు ఇష్టం. ఒకవేళ తమరు అనుమతిస్తే వాళ్ళ మధ్యలో అర్థాంతరంగా వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి కావాల్సినట్లు చేయొచ్చు, మీరు అనుమతిస్తే అధ్యక్ష. అయితే ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా, రాళ్ళు రప్పలకు గుట్టలకు ఇద్దామా? రియల్ ఎస్టేట్లో లేఅవుట్లు చేసి అమ్ముకొని ప్లాట్లు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా? హైవేల పేరు మీద, నేషనల్ హైవేల పేర్ల మీద ప్రభుత్వం సేకరణ చేసిన భూములకు కూడా దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకుంటే ఇద్దామా? మీ అనుచరుల ముసుగులో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా? ఈరోజు హైదరాబాదు చుట్టుముట్టూత వ్యవసాయ భూములు, వ్యవసాయేతర కన్వర్షన్స్ జరిగి, నాలా కన్వర్షన్ జరిగి ఈరోజు పరిశ్రమలు నెలకొల్పినారు. వీటన్నిటి కూడా మనము ఇద్దామా? వీటి విషయాలలో మీరు స్పష్టమైన సూచన చేయండి. మీ సూచనలన్నిటిని క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేసి, ఎందుకంటే ఇప్పటికీ ఈ అంశాన్ని రైతు భరోసాను అమలు చేయడానికి మా మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. దానికి బాధ్యతగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక మంత్రి వర్యులు, వారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టరు, అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ను వీళ్ళందరిని అందులో సభ్యులుగా పెట్టి అన్ని జిల్లాలు తిరిగిండ్రు అధ్యక్ష. వ్యవసాయ సహకార సంఘాలతో మాట్లాడిండ్రు, రైతు సంఘాలతో మాట్లాడిండ్రు, రైతు కూలీ సంఘాలతో మాట్లాడిండ్రు, రైతులతో మాట్లాడిండ్రు, ప్రజాప్రతినిధులతో మాట్లాడిండ్రు, సభలో లేని రాజకీయ పార్టీలతో మాట్లాడి, కొన్ని రాజకీయ పార్టీలు సభలోకి రాలేకపోయినాయి అధ్యక్ష కొన్ని కారణాల చేత. అంత మాత్రాన సమస్య పట్ల వాళ్ళకి అవగాహన లేదని మనం అనుకోనికే లేదు కదా అధ్యక్ష. వాళ్ళతో పాటు చట్టసభలో కూడా చర్చించి మీరు మీ అంతలో మీరే ఊహించుకొని, మీ అంతలో మీరే కాయించుకొని, మీ అంతలో మీరే దూషించి, మీ అంతలో మీరే బయటకు వెళ్ళిపోయి ఏంటి అధ్యక్ష ఇది? స్పష్టంగా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. మీరు చేసే సూచనలలో ఏదైనా సహేతుకత కనిపించి నిజంగా తెలంగాణ రైతాంగానికి మేలు జరుగుతుందంటే ఈ ప్రభుత్వానికి భేషజాలు లేవు. అందుకే ఈ సభలో మీరెంత అల్లరి చేసినా, మీరెంత చిల్లరగా వ్యవహరించినా మేము ఓపికతో ఒక్క మాట అనుకుంటే ఇక్కడ కూర్చొని మేము వింటా ఉన్నాం. మీరు రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్న మీ అసహనము, అధికారం కోల్పోయిన మీ వ్యవహారము సమాజం అంతా గమనిస్తుందని మేమేం అనలేదు అధ్యక్ష. సరే, మీరు చేసే విచిత్రమైన వ్యవహారాలు వీటన్నిటిని కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ప్రజలు ఏ తీర్పు ఇవ్వాలనో ఇచ్చినప్పుడు ఇచ్చిండ్రు, మళ్ళోసారి కూడా ఇస్తారు. అందుకోసం మేమేమనలే. ఇప్పటికైనా పాయల శంకర్ గారు కొన్ని సూచనలు చేశారు. డెఫినెట్గా లిమిట్ పెట్టకండి, మీరు సీలింగ్ పెట్టకండి, ఆ కొద్ది మందిని కూడా ఎందుకు మీరు బాధ పెడతారని కొన్ని సూచనలు చేసిండు. అదేవిధంగా మీరు మంచిగా వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళకు నమ్మకం కలిగించేటట్టు కొన్ని నిర్ణయాలు తీసుకోమన్నారు. తప్పకుండా వాటిని కూడా తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ మమ్మల్ని తిట్టడానికి వెళ్ళి సమయాన్ని కేటాయించుకుంటే రాతపూర్వకంగా అయినా తమరు తెప్పించుకోండి అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షం నుంచి మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళను ఈ విషయాలలో, ఈ రాళ్ళు రప్పలకు గుట్టలకు, దొంగ పాస్ పుస్తకాలకు, లేఅవుట్లకు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వాలన్నా వద్దా? మీరు ఇచ్చిన జీవో స్ఫూర్తి పంట పెట్టుబడి సహాయము అంటే పంట వేసుకున్న వాళ్ళకే పెట్టుబడి సహాయం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇందులో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయనో, మేమేదో అద్భుతాలు సృష్టించినామనో, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే అలవాటు ఉండి అబద్ధాల సంఘానికి అధ్యక్షులు రాలేదు, ఉపాధ్యక్షుడు వచ్చి, వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి మళ్ళీ అదే అబద్ధాలు చెప్తున్నాడు అధ్యక్ష. ఇందులో ఏముంది అధ్యక్ష? మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ 2014లో ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు 160, 2015లో రైతుల ఆత్మహత్యలు 516, 2016లో రైతుల ఆత్మహత్యలు 239. మొత్తం కలిస్తే దాదాపుగా 1000 లోపల అధ్యక్ష 3 సంవత్సరాలు కలిపి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మనతోని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఎంబడే 3 సంవత్సరాలు ఆ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 2014లో 160, మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, 2015లో 516, 2016లో 239. ఇది ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా సీరియల్ నెంబర్ 15లో మహారాష్ట్ర ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ దేశంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కూడా చెప్పాలి కదా అధ్యక్ష. 12 నెలల
ఒక్క సంవత్సరంలో మేము ఏం చేసినామని ఇన్నిసార్లు అడుగుతున్నావే? 10 సంవత్సరాలు వేలిన ఘనత వహించిన మీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా అధ్యక్ష. గురువింజ గురించి తెలుసు కదా అధ్యక్ష, గురువింద గింజ అంటారు కదా, కిందంతా నల్లగుంటుంది, పైన ఎర్రగుంటుంది, ఎర్రగా చూసుకొని ఏతులో పడుతుంటుందట, కింద చూసుకుంటే తెలుస్తుంది ఎంత కర్రగా ఉందో. ఇలా వాళ్ళ పాలనలో ఏం జరిగిందో వెనక తిరిగి చూసుకుంటే కదా అధ్యక్ష తెలిసేది. వాళ్ళ గురించే ఒక విషయం చెప్తా అధ్యక్ష. 2014లో అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నారు అధ్యక్ష. 4 విడతలలో చేస్తామని, 5 ఏళ్లలో చేస్తామని లేదు అధ్యక్ష. అధికారంలోకి వచ్చినప్పుడే రుణమాఫీ చేస్తామన్నారు ₹1,00,000. కావాలంటే వాళ్ళ మేనిఫెస్టో తీసుకొచ్చి మనం చర్చిద్దాం. కానీ 5 ఏళ్లకు దాన్ని స్ప్రెడ్ చేసి 5 ఏళ్లలో వాళ్ళు కట్టింది ఎంత అధ్యక్ష? 16,143 కోట్ల అధ్యక్ష. ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం 72,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పున్న రాష్ట్రం. వాళ్ళకు అప్పచెప్తే ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఆపసోపాలు పడి గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నాకు తెలుసు, మీ ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పి చంద్రశేఖరరావు గారు సభలో లేకపోయినా అధ్యక్ష ఇది వినాలి, తెలంగాణ సమాజానికి తెలవాలి. తెలంగాణ బిల్లు సభలోకి వచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారు సభలో లేకపోయినా సెంట్రల్ హాల్లో వారు గప్పాలు కొడుతున్నా తెలంగాణ బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ గారు. ఇది నేను కాదు, ఇక్కడనే నిలబడి మాట్లాడింది చంద్రశేఖరరావు గారు. తెలంగాణ రాష్ట్రానికంటే ముందు వారి ఇంటికి వెళ్ళి ఆడ అరుస్తున్నాయన బోర్ల బొక్కలు వండుకొని సోనియా గాంధీ గారికి కాళ్ళు పట్టుకొని నమస్కారం పెట్టిన సంగతి అప్పుడే మర్చిపోయినారు. ఎందుకంటే కృతజ్ఞత లేని మనుషులను మనం ఏం ఆశించలేము. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా చచ్చిపోయిన, కేంద్రంలో అధికారం కోల్పోయిన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి ఆమె దయ వల్ల ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఏలి 100 సంవత్సరాల విధ్వంసం చేసి 1000 తరాలకు సరిపోయేటంత ఆస్తిని కొల్లగొట్టే అవకాశం మీకు వచ్చిందనంటే సోనియా గాంధీ గారి దయ వల్ల. కాబట్టి దయచేసి సోనియా గాంధీ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మౌనంగా వింటే మర్యాద ఉంటుంది మీకని నేను చెప్తున్నా అధ్యక్ష.